కర్ణాటకలో డీకే శివకుమార్ వచ్చారు. ఆల్మోస్ట్ అందరు ముఖ్యమంత్రులు మారారు మొన్నటి ఎలక్షన్స్ తర్వాత. ఒక హిమంత బిశ్వ శర్మ తప్ప, ఆల్మోస్ట్ ఈవెన్ పుదుచ్చేరి తప్ప. కేరళలో పినరయ్ విజయన్ ప్లేస్ లోకి ఇప్పుడు విడి సతీష్ అని వచ్చారు. మీరు ఇందాక చెప్పారు వైట్ పేపర్ ఇష్యూ అంతా. అటు సువేందు అధికారి వచ్చారు మమతా బెనర్జీ ప్లేస్ లో. ఇక్కడ తమిళనాడులో విజయ్ వచ్చారు స్టాలిన్ ప్లేస్ లో. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఎలక్షన్ జరగకుండానే అధికార మార్పిడి జరిగినట్టుగానే భావించాలేమో అనిపిస్తోంది నాకు. ఎందుకంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండవచ్చు కాక సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ అని మనం చాలా సార్లు డిస్కషన్స్ చేశాము. ఎట్టకేలకు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతుంది. సో ఇట్లాంటి టైంలో శివకుమార్ ముందున్న ఛాలెంజెస్ ఏంటి? నిజంగానే సిద్ధరామయ్య టైంలో వచ్చిన వాటిని అలాగే కంటిన్యూ చేస్తూ, అంటే సబ్సిడీలు దీన్ని ఏమంటారు, ఈ ఫ్రీ బీస్ ఇవి కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఎలక్షన్స్ లోకి వెళ్తాడా, లేకపోతే ఆయన ఏమన్నా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా? చాలా కష్టం సాయి గారు. పాప ఆయన సంగతి గృహజ్యోతి అండ్ లక్ష్మి ఆయనే చెప్తున్నారు. ఈ 2 ఫ్రీ స్కీమ్స్ 5 ఉన్నాయి కదా, దాంట్లోనే మ్యాక్సిమం మిస్యూజ్ జరుగుతుందని ఇప్పుడున్న ఒక ముఖ్యమంత్రి చెప్తున్నారు. నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు. ఇది ప్రాబ్లం. కానీ ఆయన ఏమంటున్నారు, నేను దీన్ని రోల్ బ్యాక్ చేయలేను. ఆబ్వియస్లీ ఈ కెనాట్ రోల్ బ్యాక్, ఎందుకంటే అక్కడ వెయిట్ చేస్తున్నారు. సాయి గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ గృహజ్యోతి స్కీమ్ కింద 1.6 crore బెనిఫిషరీస్ ఉన్నారు సాయి గారు. 1.6 crores. మీరు ఒక ఫ్యామిలీలో 4 యాడ్ చేసుకోండి సాయి గారు. 1.6 crore into 4 చేస్తే మీకు ఎంత వస్తుంది సాయి గారు? కర్ణాటక పాపులేషన్ కానీ ఎక్కువ అయిపోతుంది, ఆర్ అట్లీస్ట్ ఈక్వల్ అయిపోతుంది. అంటే అందరూ ఫ్రీ ఎలక్ట్రిసిటీ తీసుకుంటారు. ఇప్పుడు బెనిఫిషరీస్ని చెక్ చేస్తాం, వాళ్ళ కనెక్షన్స్ చెక్ చేస్తాం. ఒకటే మీటర్ కింద, ఒకటే పేరు కింద 6 మీటర్లు ఉన్నాయంట. ఆలోచించండి. 6 మీద బెనిఫిట్ తీసుకుంటున్నారంట. ఇది నేను చెప్పలేదు, అగైన్ శివకుమార్ గారు చెప్పాను నేను. సో ఆయన నిన్న సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో విధాన సౌదాల మీటింగ్ జరిపిన తర్వాత కంప్లీట్ బెనిఫిషరీ డీటెయిల్స్, టెనెంట్ ఇన్ఫర్మేషన్, టెనెంట్ ఇచ్చి మీరు సబ్మిటర్లు పెట్టుకుంటారు, దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేస్తున్నారు. లొకేషన్ ఎక్కడుంది, యూసేజ్ ప్యాటర్న్స్ మీద ఉంది సాయి గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో మీరు స్మార్ట్ మీటర్ పెట్టకపోతే, మీరు ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టకపోతే, పంప్ సెట్ దగ్గర మీటర్ పెట్టకపోతే 5-6 సంవత్సరాలు, 5 సర్కార్లే సాయి గారు, 3 సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిసిటీ ఉండదు సాయి గారు. 90% ఎలక్ట్రిసిటీ మీది ఫ్రీలో పోతుంది. ప్రతి ఎలక్ట్రిసిటీ యూనిట్కి మినిమం 3 రూపాయలు పడుతుంది అట్లీస్ట్ నాన్ హైడల్లో. ఎవరు ఇస్తారు సాయి గారు? ఇంగ్లీష్లో అంటారు దిస్ నథింగ్ కాల్డ్ ఎ ఫ్రీ లంచ్. ఇది మన పొలిటీషియన్స్కి తెలుసుకోవాలి సాయి గారు. సో సిద్ధరామయ్య గారు ఇదే చెప్పారు ముందు, లేదు మేము స్కీమ్ నడిపిస్తాం, మేమేం చేస్తాం. అట్లీస్ట్ డీకే శివకుమార్ ఇస్ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. నేను చెప్పాను చూడండి సాయి గారు, 2026-27 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఇయర్ మార్క్ చేసింది 51,000 కోట్లు. 51,286 కోట్లు 5 స్కీములకి ఒకటే. దీంట్లో 200 యూనిట్స్ ఫ్రీ పవర్, ఓకే, గృహజ్యోతిలో 2,000 మంత్లీ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్. అది సరే, ఈవెన్ అక్కడ సువేందు అధికారి ప్రామిస్ చేశారు, ఇక్కడ ఫడ్నవీస్ గారు ప్రామిస్ చేశారు, అక్కడ నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఆయన ప్రామిస్ చేశారు, అందరు చేశారు. గృహలక్ష్మిలో ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోల అడిషనల్ రైస్ పర్ బీపీఎల్ మెంబర్. ఎందుకు సాయి గారు? మోదీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తున్నారు కదా. ఇది కాంపిటీషన్ అయిపోయింది. మోదీ గవర్నమెంట్ ఎల్పిజి తీసుకొచ్చి ఎల్పిజి ఉజ్వల స్కీమ్ పెట్టారు. ఎందుకు? కట్టెలతోని బొగ్గులతో నడిపిస్తున్న మహిళలు, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, వాళ్ళకే ఎల్పిజి ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, విజయ్ నుంచి మిగతా అందరూ ఎల్పిజి అంటబడ్డారు. అరే అది మోదీ గవర్నమెంట్ స్కీమ్ అయ్యా, ఆయన ఆల్రెడీ ఇస్తున్నారు. 500 రూపాయలు ఆయన బెనిఫిట్ ఇస్తే మీరు మళ్ళీ ఏం చేస్తున్నారు? దాని మీద 500 ఇస్తారా? మళ్ళీ ఒక సిలిండర్ కాస్ట్ 900 రూపీస్, అప్పుడు 100 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కడ పోతుంది? సాయి గారు చెప్తున్నాను, దిస్ ఇస్ అ షియర్ మిస్యూజ్ సాయి గారు. మీరు మన దగ్గర రేషన్ షాప్స్కి వెళ్ళండి సాయి గారు, అక్కడ వస్తున్న వాళ్ళు కార్లలో వస్తారు, పెద్ద హై అండ్ బైక్స్ మీద వస్తారు, వచ్చి వైట్ రైస్ తీసుకెళ్తారు. అది 2 రూపాయలు బియ్యం తీసుకు, ఇప్పుడు ఫ్రీ అనుకోండి. అది కూడా ఎట్లా సాయి గారు? వాళ్ళు ఎవరు చెక్ చేశారు? వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయీలు ఉన్నారా, కార్ తీసుకున్నారా, బైక్ తీసుకున్నారా, బైక్ వాల్యూ ఏంటి? మీ ఆర్టీ ఆఫీస్లో మ్యాచ్ చేసుకోండి డేటాతో. వాళ్ళకి ఇల్లు ఉందా, ఇల్లు సైజ్ ఏంటి? ఇది బెయిన్గా. ఇది కాకుండా మీరు అన్ని ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే, ఇంకోటి వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చారు 3,000 రూపాయలు. అగైన్ యు ఆర్ ఎంకరేజింగ్ యంగ్స్టర్స్ టు రిమైన్ అన్ఎంప్లాయిడ్. మీరేమంటారు? మీరు ఏం పని చేయకండి, మీకు 3,000 రూపాయలు ఇస్తాం. 3,000 రూపాయలు ఏం సరిపోతుంది సార్? వాడు పని చేస్తాడు, ఈ 3,000 కూడా తీసుకుంటాడు. వాడు ఏమని అడిగితే నేను అన్ఎంప్లాయిడ్ అంటాడు. నాకు గవర్నమెంట్లో ఉద్యోగం లేదు, నాకు ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం లేదు, ఆడేదో కాంట్రాక్టులు పని చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, అర్బన్ క్లాబ్లో చేసుకుంటా, ఆడు పని చేసుకుంటూ నడిపించుకుంటాడు. కానీ ఆన్ రికార్డ్ 3,000 రూపాయలు అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్. యూ షుడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయండి వాళ్ళకి. ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ యోజన ఉంది, అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయండి. స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే, ఎందుకంటే
ఈవెన్ నీతి ఆయోగ్ చెప్పారు ఆఫ్టర్ 12th యూ డిస్కంటిన్యూ. సంజీవ్ సాన్యాల్ గారు చెప్పారు ఆఫ్టర్ 12th ఆ డిగ్రీ బంద్ చేయండి. ఇట్స్ షియర్ వేస్ట్. మన కంట్రీలో మనకు ప్లంబర్ దొరకదు. ఇంకా ముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను, ఎలక్ట్రీషియన్ దొరకరు, కార్పెంటర్ దొరకరు. కానీ మన యునైటెడ్ స్టేట్స్ అమీర్పేట్కి వెళ్తే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మస్తుగా దొరుకుతారు. రాళ్ళు పడేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడతారు. ఇది ప్రాబ్లం సాయి గారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు చాలా మంది ఫ్రీ బస్ ట్రావెల్స్. కర్ణాటకలో అదే ప్రాబ్లం ఉంది. గృహలక్ష్మి స్కీమ్లో సాయి గారు డికే శివకుమార్ గారు నేను చెప్పారు, చనిపోయిన వాళ్ళు చాలా మంది గృహలక్ష్మి స్కీమ్లో డబ్బులు తీసుకున్నారని. చనిపోయిన వాళ్ళు ఏటీఎంకి వచ్చి బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారండి. వేర్ ఇస్ యువర్ కేవైసీ? ఏం చేశారు మీరు? ఇది సాయి గారు మిస్యూజ్ చేయడం ఇది. అది కాకుండా నిన్న ఇంకొక పెద్ద తమాషా జరిగింది సాయి గారు. అక్కడ కొత్త కేపీసీసీ ప్రెసిడెంట్ వచ్చారు కదా అప్పుడు. ఓకే, డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన కొత్త కేపీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ని అపాయింట్ చేశారు, బీకే హరిప్రసాద్ అని. ఆయన నిన్న ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశారు. ఎవడెవడికి పదవి కావాలో వాడు డీకే శివకుమార్ దగ్గర వెళ్ళండి, ఎవరెవరు పార్టీకి పనిచేయాలో, సోనియా గాంధీకి పనిచేయాలో, రాహుల్ గాంధీకి పనిచేయాలో, ప్రియాంక నా దగ్గరికి రండి. ఆలోచించండి. యువర్ ఓన్ పీసీసీ చీఫ్ ఇస్ సేయింగ్ దిస్. మీకు పని చేయాలంటే, పార్టీ కోసం పని చేయాలంటే నా దగ్గర రండి, పదవికి వెళ్ళాలంటే శివకుమార్ దగ్గర వెళ్ళండి. సో ఇమ్మీడియట్గా అఫ్కోర్స్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది దాని తర్వాత, కరెక్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్, ఆ ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ తగ్గించడానికి సిద్ధరామయ్య గారిని పక్కన జరిపారు. కానీ దాంతో యాంటీ ఇన్కంబెన్సీ సరిపోదు. డీకే శివకుమార్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆర్గనైజర్, ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్, డబ్బులు కలెక్ట్ చేయడంలో ఛాంపియన్ ఆయన. కానీ ఒక స్టేట్ని రెస్క్యూ చేయడానికి, ఎందుకంటే మనం చూసాం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయే ప్రసక్తే లేదన్నారు. మీరన్నారు, నేను కూడా అన్నా. ఏం జరిగింది సాయి గారు లాస్ట్? సో మనం ఊహించలేని మార్పులు కూడా రావచ్చు. కర్ణాటకలో లీడర్ లేరు కదా, యడ్యూరప్ప లేదు కదా. అరే మీకు మహారాష్ట్రలో ఎవరున్నారు? ఫడ్నవీస్ గారు ఉన్నారు. దాని తర్వాత మధ్యప్రదేశ్లో ఎవరున్నారు? ఎవరు లేరు అప్పుడు. ఓకే, ఛత్తీస్గఢ్లో ఎవరున్నారు? ఎవరినో తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు. సో బీజేపీకి గేమ్ ఆడడం చాలా బాగా తెలుసు, వాళ్ళు చేస్తారు కూడా. కానీ కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఈకే శివకుమార్కి నెక్స్ట్ 1 year ఈ ఛాలెంజ్ రాబోతుంది. 50,000 కోట్లు మీరు దీంట్లో ఖర్చు పెడితే యు ఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ యువర్ టోటల్ బడ్జెట్ ఆన్ దిస్. ఇది అన్సస్టైనబుల్. కేరళ గురించి ఇప్పుడు మాట్లాడాం, కర్ణాటక గురించి మాట్లాడుతాం సాయి గారు, ఇదే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.